హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే కాజాలు. ఇండియాలో చాలా ఫేమస్ స్వీట్ అనే చెప్పాలి కాజాలు. తెలియని వాళ్ళంటూ ఉండరు. బ్యాంకాక్‌లో కాజాలు తినాలంటే ఇలా ఇంట్లో చేసుకోవాల్సిందే. ఇక్కడైతే దొరకవు. ఈరోజు నేను మా కిడ్స్ కోసం అయితే చిట్టి చిట్టి కాజాలను చేస్తున్నాను. ఇవి ఆంధ్రాలో ఫేమస్ స్వీట్ అనే చెప్పాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కరకరలాడుతూ లోపల జ్యూసీగా పాకంతో చాలా టేస్టీగా ఉన్నాయి. చిన్న చిన్న కాజాలు అయితే తినడానికి చాలా బాగుంటుంది. కిడ్స్ కూడా తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ ఒక్కటి యాడ్ చేయండి, కాజాలు ఇలా పొరలు పొరలుగా వస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. మైదా పిండితో పాటు ఇది కూడా యాడ్ చేశారంటే ఈ విధంగా వస్తాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇదే విధంగా మీకు నచ్చిన సైజ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న చిట్టి కాజాలు కానీ పెద్ద సైజు కాజాలు కూడా చేసుకోవచ్చు. ఆంధ్ర స్పెషల్ స్వీట్ కాజాలు ఇలా చేసి పెట్టండి, వెంటనే అయిపోతాయి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మైదా పిండిని తీసుకోవాలి. ఇక్కడ ఆల్ పర్పస్ ఫ్లోర్ అని దొరుకుతుంది. మైదా పిండిది 1 కప్ తీసుకుంటున్నాను. ఏ బౌల్తో అయితే మైదా పిండి తీసుకుంటామో అదే బౌల్ తోటి షుగర్ కూడా తీసుకోవాలి. నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు ఇదే కొలతలతోటి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్కి సాల్ట్ మంచి టేస్ట్ని ఇస్తుంది. కొంచెం తినే సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ యాడ్ చేయకండి. కాజాలు సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్న బౌల్ తోటి నేను గీని యాడ్ చేస్తున్నాను. ఒక 3-4 స్పూన్స్ ఉంటుంది. దీని ప్లేస్లో డాల్డా కానీ ఇంకా ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ పిండి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ఉండలా ఫామ్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా రావాలి. ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. అప్పుడే ఆయిల్ పిండిలో బాగా కలిసినట్లు. ఈ విధంగా పిండినంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకూడదు. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల పొరలు చాలా పలుచగా వస్తాయి. కాజాలు కూడా పొరలుగా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకోవాలి, పిండి డ్రై అయిపోకుండా. ఒక 15 మినిట్స్ వరకు పిండిని ఇలాగా నానబెట్టుకోవాలి. ఈ లోపల పంచదార పాకాన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. పిండికి ఈక్వల్గా పంచదారని తీసుకోవాలి. 1 కప్ తీసుకుంటే 1 కప్ షుగర్ కూడా తీసుకోవాలి. ఒక కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. పాకం కాజాలకు వెళ్ళి అప్పుడే కాజాలు జ్యూసీగా ఉంటాయి.
4, 5 ఇలాచీని కూడా పొడి చేసుకొని పాకంలోకి యాడ్ చేసుకోవాలి. పాకమంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. క్రిస్టలైజ్ అయిపోకుండా ఉంటుంది. లేదంటే కాజాలు పాకం గట్టిపడిపోతాయి. లేదంటే కాజాలు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి. గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నిమ్మరసం కొంచెమే యాడ్ చేసుకోవాలి. లేదంటే పాకం కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది. పిండి చూసారా నానిన తర్వాత ఎంత సాఫ్ట్‌గా ఉందో, చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇప్పుడు దీనితోటి చపాతీలు చేసుకుంటే చాలా పలచని పొరల్లాగా వస్తాయి. ఒక పీటైనా తీసుకొని లేదంటే టేబుల్ మీదైనా చేసుకోవచ్చు. నేను ఇలాగా పీట మీదే చేస్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద కాజాలు చేసినప్పుడు ఇలా టేబుల్ మీద చేసుకుంటే ఒకేసారి చేసుకోవచ్చు. నేను ఇలా చిట్టి చిట్టి కాజాలు చేస్తున్నాను కాబట్టి చపాతీలాగా చేసుకొని ఒకదాని మీద ఒకటి వేసి కాజాలు చేస్తాను. చిన్న చిన్న కాజాలు ఇలా చేయడం వల్ల మంచిగా పొరలొస్తాయి. ఇలాగ ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే అంత పల్చగా వస్తాయి. ఈ విధంగా మనకు నచ్చినన్ని చపాతీల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ చపాతీలు చేసినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోవాలి. లాస్ట్ చపాతీ ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత బటర్ గాని, ఘీ గాని అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే మర్చిపోకండి. బటర్ అప్లై చేసిన తర్వాత మైదా పిండిని వేస్తాం కదా! ఆ మైదా పిండి ప్లేస్‌లోని బియ్య పిండిని యాడ్ చేసుకోండి. బియ్య పిండి లేకపోతే మైదా పిండినైనా యాడ్ చేసుకోండి. కానీ బియ్య పిండి యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా పొరలు పొరలుగా చాలా బావుంటుంది. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఇలాగ బటర్ అప్లై చేసుకొని బియ్య పిండిని యాడ్ చేసుకోండి. అలా ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని చేసుకుంటే కూరలనేది చాలా బాగా వస్తాయి. ఈ విధంగా అన్నిటిని కలిపి ఫోల్డ్ చేసుకోవాలి.
ఇక్కడ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్‌గా ఉంది కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా అంటుకుపోతుంది. అంతా కలిపి ఒకసారి రోల్ చేసుకున్న తర్వాత సైడ్స్‌ని ఇలాగా కట్ చేసుకోవాలి. ఈక్వల్‌గా కట్ చేసుకోవాలి పీసెస్ అన్నిటిని. అందుకని సైడ్స్ కట్ చేసేసుకోవాలి. ఇలాగ అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిని సెపరేట్ చేసుకోవాలి. చూసారా పొరలు ఎలా కనిపిస్తున్నాయో? వీటిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్‌ని తీసుకొని ఇలాగ వేలుతోటి ప్రెస్ చేసుకోవాలి. తర్వాత రోలర్ తోటి ఒకసారి ఇలా రోల్ చేసుకోవాలి లైట్‌గా. ఈ విధంగా అన్నిటిని లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని లైట్‌గా రోల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌గా ఉన్నప్పుడే ఈ కాజాలను ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌గా ఉన్నప్పుడు కాజాలను యాడ్ చేయడం వల్ల పొరలు పొరలుగా విచ్చుకొని పైకి తేలుతాయి. అప్పుడు ఫ్లేమ్‌ని పెట్టుకోవాలి. చూసారా కాజాలనేవి పైకి తేలి పొరలు పొరలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత కూడా కాజాలను హై ఫ్లేమ్‌లో వేయించకూడదు. మీడియం ఫ్లేమ్‌లో వేయించడం వల్ల లోపల ఉన్న పొరలు క్రిస్పీగా ఇలా వస్తాయి చూసారా? కాజాలు వేయించడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇంతకు మించి వేయిస్తే కాజాలు టేస్ట్ బాగుండదు. కాజాలన్నిటిని ఒక ప్లేట్‌లో తీసేసుకొని కొంచెం పాకం చల్లారిన తర్వాత పాకంలోకి కాజాలు వేసుకోవాలి. వేడివేడిగా ఉన్న పాకంలోని కాజాలను వేయకూడదు. వేడివేడి పాకంలోని కాజాలు వేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది ఉండదు. సాఫ్ట్ అయిపోతాయి. అందుకని కొంచెం చల్లారిన తర్వాత పాకంలోని కాజాలు వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఎక్కువసేపు పాకంలో నానిన కాజాలు సాఫ్ట్ అయిపోతాయి. క్రిస్పీనెస్ అనేది ఉండదు. పాకంలో వేసిన తర్వాత కాజాని ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే పాకం లోపలికి వెళ్ళి జ్యూసీగా ఉంటుంది.
కాజాలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! వెంటనే చేసుకొని తినాలనిపించేస్తుంది కదా! తప్పకుండా నేను చేసిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఇలాగే చేయండి. మీకు కూడా సేమ్ ఇలాగే వస్తాయి. మనం బయట కొన్న కాజాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి కదా! ఆంధ్ర స్పెషల్ స్వీట్ కాజా, తాపేశ్వరం కాజా అని, కాకినాడ కాజా అని ఎన్నో పేర్లుంటాయి కాజాలకి. మడత కాజా అని కూడా అంటారు కదా! కాజాలు ఎలా వచ్చాయో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. కాజాల లోపల పాకం చూసారా ఎలా ఉందో? ఫ్రెష్ కాజాలు చాలా బాగుంటాయి తినడానికి. ఇది గైస్ చిట్టి చిట్టి కాజాలు నా స్టైల్లో నేను ఎలా చేశానో చూసారు కదా! వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. కాజాలు చూసారా ఇలా ఓపెన్ చేస్తేనే పొరలు ఎంత బాగా విచ్చుకున్నాయో, పాకం ఎంత బాగా అబ్జర్వ్ చేసుకున్నాయో. ఇలా ఎంతమందికి ఇష్టం ఇలా కాజాలు తినేటప్పుడు పరులు పరులుగా తీసుకొని తినడం. కాజాలు అయితే క్రిస్పీగా జ్యూసీగా భలే ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. కాకినాడ కాజా అన్నాను కదా! దానికైతే ఇలాగ పొరలు అయితే రావు. ఆ రెసిపీని కూడా ట్రై చేయాలి. చూసారు కదా లోపలంతా జ్యూసీగా బయటంతా క్రిస్పీగా కాజాలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక హాట్ రెసిపీ కూడా ఇలా చేసుకోవచ్చు. ఒక చపాతీని ఇలాగా డైమండ్ షేప్‌లో కట్ చేసుకొని వాటిని ఇలాగ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. వీటిని పాకంలో వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే ఇలాగే తినేయొచ్చు. చాలా బాగుంటాయి టీతో తినడానికి ఇవి. ఈవినింగ్ స్నాక్ రెసిపీ నమ్కిన్ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఇవి కూడా. కాజాలు చేయగా మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా! వాటిని ఇలా వేస్ట్ అవ్వకుండా చపాతీలా చేసుకొని పల్చగా ఇలా డైమండ్ షేప్‌లో కట్ చేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం.